కుదిరితే అసెంబ్లీలో చర్చిద్దాం, కుదరకపోతే ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడదాం. కాళేశ్వరం బనకచర్ల నుంచి రైతు సంక్షేమం వరకు దేనిపైనైనా చర్చకు రెడీ అంటూ సరికొత్త సవాల్ విసిరారు సీఎం రేవంత్. బట్ వన్ కండిషన్, చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రావాలంటున్నారు. రేవంత్ లేటెస్ట్ సవాల్పై కేసీఆర్ వ్యూహం ఏంటి? ఇంతకు ముందులాగే లైట్ తీసుకుంటారా? అసలు సీఎం సవాల్పై బీఆర్ఎస్ వాయిస్ ఏంటి? సరికొత్త సవాల్తో పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తున్న సీఎం రేవంత్. మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రకాటంలో పడేసేలా రేవంత్ స్కెచ్. వీలైతే అసెంబ్లీ, లేకపోతే ఫామ్ హౌస్ లోనే చర్చిద్దామని కొత్త సవాల్. సీఎం రేవంత్ లేటెస్ట్ సవాల్పై గులాబీ బాస్ రియాక్షన్ ఏంటి? సార్ ఎందుకు అంశమేదైనా చర్చకు రెడీ అంటున్న కేటీఆర్, హరీష్. తెలంగాణలో సవాళ్ల రాజకీయం పీక్ లెవెల్ కు చేరుకుంది. సలహాలు, సూచనలు ఇవ్వాలంటూనే మాజీ సీఎం కేసీఆర్ ను ఎరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం, బనకచర్ల, రైతు సంక్షేమం టాపిక్ ఏదైనా సరే చర్చకు రెడీ అంటున్నారు. వీలైతే అసెంబ్లీ, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళతానంటున్నారు రేవంత్. డేట్ టైం ఫిక్స్ చేస్తే తాను చర్చకు వస్తానంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు గులాబీ బాస్ కేసీఆర్ టార్గెట్ గా ఎన్నో సవాళ్లు చేశారు. రెచ్చగొట్టే కామెంట్స్ కూడా చేశారంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయినా రేవంత్ సవాళ్లను చాలా లైట్ తీసుకుంటూ వస్తున్నారు కేసీఆర్. చర్చకు రావడం పక్కన పెడితే కనీసం స్పందించడం కూడా చేయట్లేదు. ప్రభుత్వం తరపున ఎవరైనా కేసీఆర్ టార్గెట్ గా గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే కేటీఆర్, హరీష్ రంగంలోకి దిగి కౌంటర్లిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన సవాళ్ల పర్వం ఒకెత్తైతే, చర్చ కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడానికి రెడీ అని రేవంత్ ప్రకటించడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందట. ఇలా అయితే కేసీఆర్ నోరు తెరిపించాలనేది రేవంత్ టార్గెట్ అని అంటున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీలో ఎవరి గౌరవానికి భంగం కలగకుండా నిర్వహించే బాధ్యత తీసుకుంటానంటున్న సీఎం గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలంటున్నారు. ఎలాగైనా చేసి తనది కేసీఆర్ స్థాయి అని చెప్పుకునేందుకు రేవంత్ ఆరాటపడుతున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అంతేకాదు, కేసీఆర్ పై వెకిలి మాటలు మాట్లాడి ఆనందపడాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన అని, రేవంత్ ఎన్ని డ్రామాలాడినా ఆయనతో చర్చకు కేసీఆర్ రారుగాక రారంటోంది కారు పార్టీ. కేటీఆర్, హరీష్ వేసిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్న రేవంత్ కేసీఆర్ ను చర్చకు రావాలని సవాల్ విసరడం వింతగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. పైగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే చర్చిద్దామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు రేవంత్ విసిరిన ఏ సవాల్కు కేసీఆర్ రియాక్ట్ కాలేదు. పైగా తన విమర్శల్లో కూడా ఎక్కడా సీఎం రేవంత్ అని గాని, రేవంత్ అనే పేరు కూడా తీయలేదని గుర్తు చేస్తున్నారు కారు పార్టీ లీడర్లు. రేవంత్ ను కేసీఆర్ చాలా లైట్ తీసుకుంటున్నారని, కేసీఆర్ కు సరిపోలే నాయకులెవరూ కాంగ్రెస్ లో లేరని బీఆర్ఎస్ అంటోంది. అందుకే చర్చ పెట్టాలనుకుంటే పెట్టండి, బీఆర్ఎస్ తరఫున ఎవరు రావాలనేది మీ ఆప్షన్ కాదంటోంది గులాబీ పార్టీ. తమ వైపు నుంచి ఎవరు మాట్లాడితే సీఎంకు, కాంగ్రెస్ కు వచ్చిన అభ్యంతరమేంటని ప్రశ్నిస్తోంది. మీరు చర్చకు పెట్టే ఏ అంశంపై అయినా తాము డిబేట్ కు రెడీ అంటున్న బీఆర్ఎస్ మైక్ కట్ చేయొద్దని కండిషన్ పెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులతో చర్చించేందుకు కేసీఆర్ వరకు అవసరం లేదు, తాము చాలని కేటీఆర్, హరీష్ వాదిస్తున్నారు. అయితే ఇలా ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రాకుండా ఉన్న సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితులు స్థాయికి తగ్గట్లుగా బిహేవ్ చేయకపోవడంతో ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి వారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే సభకు రావట్లేదని అంటోంది గులాబీ పార్టీ. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భాష, మాట్లాడే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎన్ని సవాళ్లు విసిరినా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. సీఎం రేవంత్ తో సహా మంత్రులు లేవనెత్తుతున్న అంశాలపై 2-3 రోజుల్లో మీడియా సమావేశం పెట్టి ప్రజలకు డీటెయిల్డ్ గా వివరించేందుకు సిద్ధమవుతున్నారట కేసీఆర్. ఈ లెక్కన రేవంత్ లేటెస్ట్ సవాల్ను కూడా కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది.